హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మసాలా దొండకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చపాతీ, పుల్కా, నాన్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటుంది. దొండకాయ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ధనియాలు 1 టీ స్పూన్, యాలకులు, చెక్కీలు, లవంగాలు, సైజీరా, కాలిమిర్చి, బిర్యానీ ఆకు 2, నువ్వులు 1 టీ స్పూన్, కోకోనట్ పౌడర్ 1 టీ స్పూన్, పల్లీలు 2 స్పూన్, చిన్న ఆనియన్స్ 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. దొండకాయ 1/2 కిలో కడిగి ఇట్లా కట్ చేసుకోవాలి. 4 ముక్కలు ఇట్లా గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. కలర్ మారే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకోవాలి. నువ్వులు వేయించుకొని పక్క పెట్టుకోవాలి. ధనియాలు, గరం మసాలా అన్నీ వేయించుకోవాలి. కోకోనట్ పౌడర్ వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. కోకోనట్ పౌడర్, దాంట్లోనే గసగసాలు చిన్న స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆనియన్స్ వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకులు కూడా వేయించుకోవాలి. తీసేసుకోవాలి వేయించుకొని. లాస్ట్లో టమాటాలు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. టమాటా కూడా సాఫ్ట్ అయినాయి. మళ్ళీ అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసి దొండకాయ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా టమాటా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు వేయించుకున్నాం కదా పల్లీలు, అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కూడా దాంట్లోనే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టమాటా కూడా చేసుకోవాలి పేస్ట్. స్టవ్ వెలిగించి బాండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయినాక అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా అవన్నీ వేసుకొని కలుపుకోవాలి.
పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ప్యాన్లో 2 వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ పసుపు, సరిపడంత సాల్ట్, కారం 2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా, వాటర్ వేసి ఉడికించుకోవాలి 2 నిమిషాలు. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. దొండకాయ వేసేయాలి. వేసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేయాలి, ఉడకాలే కదా, కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా దొండకాయ మసాలా కర్రీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.